Yes, good morning. Welcome to Markets at 11. ఆసియా మార్కెట్ నుంచి అందున్న ప్రోత్సాహక సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్ కూడా రెండో రోజు ప్రాఫిట్స్లో మనం కొనసాగడం చూస్తున్నాము. 8,200 పాయింట్ల దరిదాపుల్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 59 పాయింట్ల లాభంతో 8,185 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ప్రస్తుతం తమ ట్రేడింగ్ కొనసాగిస్తుంది. అండ్ సెన్సెక్స్ కూడా 185 పాయింట్స్ ప్లస్లో 26,534 పాయింట్స్ దగ్గర కొనసాగుతుంది. మంచి పాజిటివ్ స్టార్ట్ మనం మార్కెట్స్లో రావడం చూస్తున్నాం. ఒక ప్రోత్సాహక వాతావరణం మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది. లాస్ట్ వీక్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక పెసిమిస్టిక్ మోడ్లో మార్కెట్ ట్రావెల్ చేసింది. మనం అందరం కూడా అనేక కీలకమైన ఫ్యాక్టర్స్ని నెగిటివ్గా తీసుకొని ఇక మార్కెట్స్ మళ్ళీ పెరగకపోవచ్చేమో. 7,800 పాయింట్స్ గురించి, కొంతమంది ఇంకా ఎక్స్ట్రీమ్ వెళ్ళి 7,600 పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఈ వారం కొద్దిగా మనకి పాజిటివ్ కిక్ స్టార్ట్ కనిపించింది. లాస్ట్ వీక్ మనకి లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్లోనే అంటే ఫ్రైడే నుంచి మనకు కొద్దిగా పాజిటివ్ జిటర్స్ మార్కెట్స్ కనిపిస్తూ వచ్చాయి. ఈ వారం అదే కంటిన్యూ అవుతుంది. ఇంకా 8,100 పాయింట్స్ పైన నిఫ్టీ కొనసాగుతుండడం, ఆల్మోస్ట్ 8,200 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుండడం ఒక రకంగా స్టిల్ పాజిటివ్ సెంటిమెంట్ మన మార్కెట్స్ నిలబడే ఉంది అనేందుకు ఒక సంకేతంగా చెప్పుకోవాలి. ఇవాళ ఎస్పెషల్లీ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ మార్కెట్స్ని బాగా డ్రైవ్ చేస్తున్నాయి. హెచ్డిఎఫ్సి మనం చూసాం, ఎప్పుడైతే డిమానిటైజేషన్ ప్రకటన జరిగిందో అప్పటి నుంచి క్యాష్తో డైరెక్ట్గా సంబంధం ఉన్న స్టాక్స్ సెక్టార్స్ అన్ని కూడా పడుతూ వచ్చాయి. ఫర్ ది మ్యాటర్ రియల్ ఎస్టేట్ బాగా క్రాక్ అయ్యే అవకాశం ఉంది. ప్రైజెస్ కూడా 30 to 40% వరకు పడిపోవచ్చని చెప్పి మనం అందరూ భావిస్తూ వచ్చాం. అందువల్ల హెచ్డిఎఫ్సి, రెప్కో, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్న క్యాన్ఫిన్ హోమ్ లాంటి కౌంటర్స్ కూడా వీక్ అవుతూ వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా హెచ్డిఎఫ్సి మిగిలిన కౌంటర్స్తో కంపేర్ చేస్తే వీక్ అవుతూ వచ్చింది. అలాంటి హెచ్డిఎఫ్సిలో కొద్దిగా మళ్ళీ బయింగ్ మొమెంటం మనకు కనిపిస్తుంది. ఇవాళ 2.5% వరకు స్టాక్ పెరిగి 1279, 1280 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అదే మేజర్ కంట్రిబ్యూటర్ ఇవాళ నిఫ్టీకి 12 పాయింట్స్ దాకా కంట్రిబ్యూట్ చేస్తుంది. రిలయన్స్ మళ్ళీ నిన్న మొన్న లాస్ట్ వీక్లో కొద్దిగా 1000 బిలో రావడం మనం చూసాము. బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ రిలయన్స్ ఇక్కడ నుంచి మళ్ళీ కిక్ స్టార్ట్ అవ్వచ్చేమో, 1200, 1400 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి స్ట్రీట్ చాలా బలంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ 8 to 9 years నుంచి రిలయన్స్ నెగిటివ్ మోడ్లోనే ట్రావెల్ అవుతూ వస్తుంది. ఇన్వెస్టర్లకు పెద్దగా లాభాలు ఇచ్చిన దాఖలాలు కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు. 2% ప్లస్తో ఇవాళ ఆల్మోస్ట్ 1,003 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఈ 2 కౌంటర్సే 20 పాయింట్స్ దాకా నిఫ్టీకి పాజిటివ్గా సపోర్ట్ ఇస్తూ వస్తున్నాయి. అండ్ బాగా ఇవాళ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్న కౌంటర్స్లో ఏమో సన్ఫార్మా, హెచ్యుఎల్, టీసీఎస్, లుపిన్ లాంటి కౌంటర్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న మార్కెట్ ట్రెండ్తో పాటు ఎస్పెషల్లీ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ గురించి అండ్ ఓవర్గా సెక్టార్స్ గురించి మనతో మాట్లాడేందుకు కార్వి రీసెర్చ్ అనలిస్ట్ అరవింద్ గారు స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ దట్ 7,800 పాయింట్స్ దిగువకు నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ బాగా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అవ్వాల్సిన పానిక్ అంతా అయిపోయింది. అండ్ మార్కెట్స్లో ఇప్పటికే ఆల్మోస్ట్ సెల్లింగ్ జోన్లో ఉన్నాయి, ఓవర్సోల్డ్ మొమెంటంలో ఉన్నాయి మార్కెట్స్ అని చెప్పి మనం డిస్కస్ కూడా చేసాం. అండ్ 7,927 లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ అక్కడ వరకు వచ్చి ఆగింది. పెద్దగా మార్కెట్ అక్కడి నుంచి కరెక్ట్ అయిన సందర్భం మనకు కనిపించట్లేదు. మళ్ళీ ఆ లెవెల్స్ నుంచి 8,200 ఆల్మోస్ట్ ఆ ప్లేస్ పాయింట్కి వచ్చాం. ఓవరాల్గా ఫండమెంటల్ పిక్చర్ ఎలా ఉంది యాజ్ ఆఫ్ నౌ? సో ఫండమెంటల్గా మార్కెట్ గురించి మాట్లాడుకుంటే సో నథింగ్ హ్యాస్ చేంజ్ ఫండమెంటలీ. మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానివ్వండి, సేవా రంగం కానివ్వండి, సర్వీసెస్ సెక్టర్, ఇవన్నీ నథింగ్ హ్యాస్ చేంజ్డ్. కాకపోతే ఆ డిమానిటైజేషన్ అనే తాత్కాలికమైన ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. మార్కెట్స్ ఎప్పుడైనా ఫార్వర్డ్ లుకింగ్ ఉంటాయండి. సో డిమానిటైజేషన్ అనేది కరెన్సీ సర్క్యులేషన్ అనేది ఆపమని చెప్పలేదు గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా. ఆ కరెన్సీ ఫుల్ టైమ్గా ఇంతకుముందు ఉన్న కెపాసిటీతో ఫుల్ టైమ్గా సర్క్యులేషన్కి రావాలంటే ఇంకొక 2 నుంచి 3 నెలల వరకు పట్టవచ్చు. ఆ 3 నెలల వరకు మార్కెట్స్ ఎప్పుడైనా ఫార్వర్డ్ లుకింగ్ కాబట్టి ఆ 3 నెలలు అనేది ఆల్రెడీ మార్కెట్లో డిస్కౌంట్ అయిపోయింది. మనకి ఆ రోజు అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు 8,002 లెవెల్స్ బ్రేక్ అయిందండి. 8,002 లెవెల్స్ వరకు వచ్చింది. తర్వాత కొంచెం వీక్గా ఉన్నందుకు ఈ ఫెడ్ రేట్స్ ఇవన్నీ చూసుకొని కొంచెం మార్కెట్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని 7,900 వరకు పడింది. నేను ఆ రోజు కూడా గత వారం కూడా నేను ఇదే అన్నాను, ఫండమెంటల్గా దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఇప్పటికి కూడా మార్కెట్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంది. ఎందుకంటే రేపు ఈరోజు ఈవినింగ్ ఒక OPEC వాళ్ళ మీటింగ్ ఉంది ఆయిల్ ప్రైజెస్ డిసైడ్ చేయడానికి. ప్లస్ వాళ్ళు ఒకవేళ కట్ డౌన్ చేస్తే ఆయిల్ ప్రైజెస్ పెరగవచ్చు. అదొకటి అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన RBI నిన్న ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది CRR గురించి. సో September 26th నుంచి ఈ రోజు వరకు ఇంక్రిమెంటల్గా డైలీ వచ్చేది CRR 100% మెయింటైన్ చేయమని చెప్పింది. ఇంక్రిమెంటల్ CRR ఏదైతే ఉందో 100% మెయింటైన్ చేయమని. ఎందుకంటే యాజ్ ఆఫ్ ఎ సడన్ లిక్విడిటీ అనేది చాలా వచ్చేసిందండి మార్కెట్లోకి. సో దాన్ని కంట్రోల్ చేయడానికి, ఎందుకంటే మళ్ళీ ఇన్ఫ్లేషన్ లెవెల్స్ ఇవన్నీ చూసుకొని ఒక బ్రాడర్ పిక్చర్లో చూసుకొని అన్ని కంట్రోల్ చేయడానికి CRR అనేది 100% మెయింటైన్ చేయమంది. కొంచెం ఇది బ్యాంకింగ్ రంగానికి కొంచెం నెగిటివే, బట్ తాత్కాలికమే అది. ఎందుకంటే ఇట్స్ అ టెంపరీ డెసిషన్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్. అండ్ అగైన్ మళ్ళీ నిన్న వాళ్ళు మళ్ళీ ఒక
ఆప్షన్ ఇచ్చారు, అన్అకౌంటెడ్ మనీకి ఒక చిన్న ఆప్షన్ ఇచ్చారు, వాళ్ళు డిక్లేర్ చేస్తే 50% అనేది. సో ఐ థింక్ దిస్ ఈజ్ ద లాస్ట్ సిగ్నల్ దట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ గవర్నమెంట్. అది లాస్ట్ సిగ్నల్ అయి ఉండొచ్చు. సో అది కూడా ఇంత ఇన్వెస్టర్స్ కానివ్వండి అందరు కానీ పాజిటివ్గా తీసుకున్నారు. అండ్ ఈ విషయంలో రాష్ట్రాలది కూడా ఆల్మోస్ట్ వాళ్ళ కోఆపరేషన్ అమేజింగ్ అనే చెప్పాలండి. నిన్న కేసీఆర్ గారు మన తెలంగాణ సీఎం గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆల్మోస్ట్ అందులో మోడీ గారికి సపోర్ట్ చేస్తూ బ్లాక్ మనీకి అగేన్స్ట్గా కంప్లీట్గా వారు ఉండాలన్న టైప్లో చెప్పారు. అండ్ వాళ్ళు ఒక క్యాష్లెస్ ఎకానమీకి మోడల్ ప్రాజెక్ట్ లాగా సిద్దిపేట అనే కాన్స్టిట్యున్సీని మెదక్ జిల్లాలో ఎంచుకున్నారు ఇప్పటికీ. సో దాన్ని కంప్లీట్గా నెక్స్ట్ 2-3 మంత్స్లో కంప్లీట్గా క్యాష్లెస్ చేయాలని. సో ఒక 500 రూపీస్ జోబ్లో పెట్టేసుకొని సో మిగతా అంతా అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ మనము క్యాష్లెస్గా 100% చేయాలనేది వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో వన్స్ అది సక్సీడ్ అయితే సో మనము ఐ థింక్ క్యాష్లెస్ ఎకానమీ చూసేది ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. మినిమం క్యాష్ ఉంటుంది మన దగ్గర చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కోసం. ఆల్మోస్ట్ అన్ని డిజిటల్ కానివ్వండి, మొబైల్ కానివ్వండి. ఎందుకంటే ఏటీఎమ్స్ ఫస్ట్ వచ్చినప్పుడు 2002-2003లో మన ఇండియన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎవరు అంతగా పాజిటివ్గా లేరు దాని గురించి. కానీ ఇప్పుడు చూడండి, డెబిట్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలా సో మనము ప్రజలు ఆల్మోస్ట్ అడాప్ట్ అయిపోతారండి. సో ఇవన్నీ చూసుకున్నా కూడా దెర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ అన్ని పిక్చర్ అయితే పాజిటివ్గా ఉంది, ఓవరాల్ పిక్చర్ పాజిటివ్గా ఉంటుందండి. యాక్సెప్ట్ చేస్తున్నారు జనాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత రావచ్చేమో, వాళ్ళు బ్లాక్ మనీ హోల్డర్స్ ఏమో అన్న భావన ప్రజల్లో కలుగుతుంది అన్న ఉద్దేశంతోనే మోస్ట్ ఆఫ్ ది పార్టీస్ అని కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకి. ఎగ్జాక్ట్లీ అండి. ఇక నుంచి మనం అనుకున్నాం డౌన్ సైడ్ ఏమో 7,950 ఆడ్ లెవెల్స్ దగ్గర మంచి బేస్ ఒకటి ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. ఆ లెవెల్ కంటే పెద్దగా మనకు 7,927 టచ్ అండ్ గో లాంటిది కనిపించింది కానీ బట్ 7,950 ఆడ్ లెవెల్స్ దగ్గర కొద్దిగా బేస్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ 8,300 దగ్గర రెసిస్టెన్స్ లాంటిది ఫామ్ అయిందని అనుకోవచ్చా? ఆర్ డౌన్ సైడ్ ఏ మేరకు మీరు చూస్తారు అండ్ అప్ సైడ్ ఏ మేరకు లెవెల్స్ వరకు ఓవరాల్గా జస్ట్ బాల్ పార్క్ ఫిగర్? నేను ఇదివరకు చెప్పినట్టు ఆల్మోస్ట్ మన మార్కెట్స్ అన్ని ఫెడ్ అనౌన్స్మెంట్ గురించి డిసెంబర్లో వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ అనౌన్స్మెంట్స్ ఒకటి పెండింగ్ ఉందండి. దాని గురించి వెయిట్ చేస్తున్నాయి. ఓపెక్ వాళ్ళ మీటింగ్ ఇప్పుడు ఒకటి అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఒకటి అవుతుంది. సో దాని గురించి చూస్తూ నా వ్యూ ప్రకారం మార్కెట్ అనేది 8,000 to 8,300 అంతకు మించి కూడా ఏం వెళ్ళదండి. ఎందుకంటే ఈ Q3 నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డిమానిటైజేషన్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కన్జంప్షన్ లెవెల్స్, జీడిపి కూడా కొంచెం తగ్గిందని న్యూస్లు వస్తున్నాయి. కానీ ఏ వరకు దాని ఎఫెక్ట్ ఉంటుందనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఆ క్వాంటిఫైడ్ నెంబర్ కోసం కావాలంటే మనం Q3 ఎర్నింగ్స్ చూసుకోవాల్సిందే. ఆ Q3 ఎర్నింగ్స్ రావడం మనకి జనవరి ఫస్ట్ వీక్ అనుకోండి. ఐటీ రంగం నుంచి, బ్యాంకింగ్ రంగం నుంచి వాటి నెంబర్స్ వస్తూ ఉంటే మనకి ఆ ఎఫెక్ట్, సో నిజంగా ఆ ఎఫెక్ట్ అంత నెగిటివ్గా ఉందా అనేది మార్కెట్ అప్పుడు ఫ్యాక్టరింగ్ చేసుకుంటుంది. అంతవరకు నాకు తెలిసి మార్కెట్ మాత్రం 8,000 to 8,300 లెవెల్స్లో ఫ్లాట్గా ట్రేడ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే డిమానిటైజేషన్ అన్నది మాట జనరలైజ్డ్ టర్మ్ అయిపోయింది. బట్ ఇది అన్ని సెక్టార్స్కు, అన్ని షేర్స్కి ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి మనం అంతా అనుకుంటూనే ఉన్నాము. లాస్ట్ వీక్ అంతా మనకి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ కంపెనీస్, జనరల్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఫర్ మ్యాటర్ భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనుకోవచ్చు, ఉజ్జీవన్ అనుకోవచ్చు, ఈక్విటాస్ ఆర్ క్యాపిటల్ ఫస్ట్ లాంటి జనరల్ ఫైనాన్స్ కంపెనీస్, జనరల్ ఫైనాన్స్ సెక్టార్లో ఉన్న కంపెనీస్. హోమ్ ఫైనాన్షియల్లోకి వస్తే మనకి క్యాన్ఫిన్ హోమ్స్, రెప్కో హోమ్స్ అండ్ దివాన్ హౌసింగ్ లాంటి కంపెనీస్కి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి మనం భావిస్తూ వచ్చాం. బట్ ఈ రోజు నుంచి కొద్దిగా వాటిలో కూడా మొమెంటం మనకు కనిపించింది. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎన్నో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుంది. డిస్బర్స్మెంట్స్ పెరిగాయి అండ్ వాళ్ళు ఎవరైతే రుణాలు తీసుకుంటారో వాళ్ళు కూడా తిరిగి చెల్లిస్తున్నారు కొద్ది మొత్తంలో అన్న స్టేట్మెంట్ భారత్ ఫైనాన్షియల్ నుంచి కనిపించింది. అందువల్ల ఆల్మోస్ట్ ఇవాళ 7% దాకా పెరిగింది భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీస్ని ఎలాంటి వ్యూ మీకు ఉంది? సో ఫినాన్స్ రిలేటెడ్ అంటే ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉన్న బ్యాంక్ కానివ్వండి, ఎన్బిఎఫ్సీలు కానివ్వండి, ఫినాన్షియల్ ప్లేయర్స్ కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. టు ద ఎఫెక్ట్ ఎలా అంటే వాళ్ళ ఎన్పిఏ లెవెల్స్ మేబీ కొద్దిగా పెరగవచ్చు. బట్ అది 2-way ఎఫెక్ట్ అని చెప్తానండి నేను. అదే సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న మనీని రీపే చేయొచ్చు. ఆర్ఎల్స్ వాళ్ళ క్యాష్ క్రంచ్ వల్ల, క్యాష్ లిక్విడిటీ వల్ల కొంతమంది ప్లేయర్స్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా క్యాష్ క్రంచ్ వల్ల వాళ్ళు కొద్దిగా ఎన్పిఏ లెవెల్స్ పెరగడానికి కొద్దిగా అవకాశం ఉంది. బట్ చూసుకుంటే అండి, మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా, మన స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వరకు అందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, పవర్ కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మనకి కోర్ సెక్టర్లో అభివృద్ధి అనేది ఎప్పుడైనా మన ఎకానమీని స్ట్రాంగ్గా నిల్చోబెడుతుందండి. సో సేవా రంగంతో పాటు ఇవన్నీ ఉండాలనే ఇంపార్టెన్స్ మన వాళ్ళకి అర్థమైంది. అందుకని ఈ రంగాలను చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు కూడా. సో ఈ హైవే కారిడార్స్ కానివ్వండి, డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్స్ కానివ్వండి, మన వెస్ట్ బెంగాల్లో ఆ ఫ్రీట్ అనుకున్నారు అది కానివ్వండి. సో ఎఫ్డిఐ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు ఆ రంగాల్లో. సో ఇవన్నీ చూసుకుంటే నాకు మొత్తం పాజిటివ్గా కనబడుతుంది. అండ్
ఈ టెంపరీ గ్లిచ్ ఏదైతే ఉందో అది ఒక్కసారి వన్స్ ఓవర్కమ్ అయిన తర్వాత మన Q3 నెంబర్స్ నేను ఏ విధంగా అయితే చెప్పానో ఒక్కసారి రాగానే అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో అప్పుడు మనకు ఒక రకమైన ఐడియా వస్తుంది ఈ ఎఫెక్ట్, ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ FY 18లోకి వెళ్తుందా, స్పిల్ ఓవర్ అవుతుందా లేదా అనేది. సో నా ఉద్దేశం ప్రకారం ఇదంతా Q3 Q4లోనే కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా ఎఫెక్ట్ ఉంటే అది FY 18కి మన ఫైనాన్షియల్ ఇయర్ 18లోకి కొద్దిగా స్పిల్ ఓవర్ అవ్వచ్చు. ఆ క్లారిటీ అనేది మన Q3 నెంబర్స్లో వచ్చేస్తుంది. అది రాగానే మార్కెట్స్కి ఒక రకమైన క్లారిటీ వచ్చేసి అప్పుడు ఆ 8,300 లెవెల్స్ బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ సెక్టర్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో అవన్నీ వాళ్ళకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక పెద్ద ఆల్మోస్ట్ 30% ఎక్స్పోజర్ ఉందండి వాటికి. సో ఈ పాజిటివ్స్ అన్నీ చూసుకుంటే వాళ్ళకి లాంగ్ టర్మ్లో చాలా బెనిఫిట్ కనబడుతుంది. సో షార్ట్ టర్మ్లో కొన్ని హికప్స్ ఉన్నా కూడా సో ఇది ఒక 2-3 మంత్స్ హికపేనండి, అంతకంటే ఎక్కువగా నాకేం కనబడట్లేదు. సో ఈ 2-3 మంత్స్ వన్స్ మనము క్రాస్ చేసామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, పవర్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, హెల్తీ గ్రోత్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. నిన్ననే నిర్మలా సీతారామన్ గారు మనకి ఒక నెంబర్తో వచ్చారు. మన హాఫ్ ఇయర్ మన ఫైనాన్షియల్ ఇయర్ FY 17కి హాఫ్ ఇయర్కి వృద్ధి రేటు GDP గ్రోత్ రేటు 7.1 అన్నారు, విచ్ ఈజ్ అ గుడ్ నెంబర్. సో కొద్దిగా కరెక్షన్ ఉండొచ్చు Q3 నెంబర్ వచ్చేసరికి. ఆ కరెక్షన్ ఒక్కసారి మనకు తెలిసిన తర్వాత దాని ఎఫెక్ట్ మనకి అంటే ఇంతవరకు చెప్పడం కానీ క్వాంటిఫైగా నెంబర్ ఎవరు చెప్పలేదండి ఎంతవరకు ఎఫెక్ట్ ఉండొచ్చు అని. ఆ నెంబర్ ఒక్కసారి రాగానే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మార్కెట్స్లో. దాన్ని బట్టి నిఫ్టీ లెవెల్స్ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, ఫినాన్షియల్ రిలేటెడ్ కంపెనీస్ కానివ్వండి, వాటి మూమెంట్స్ కొంచెం పాజిటివ్గానే ఉంటుందని నా వ్యూ అండి. ఓకే. అండ్ యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టర్స్కి ఎలాంటి సలహా ఇస్తారు? ఎందుకంటే ఈ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ అది ఒక డెమన్లా చూపిస్తున్నారు. డిమానిటైజేషన్ అంటే డెమన్ అన్న పదం అందులోనే ఉన్నట్టు. అండ్ ఎలాంటి అంటే ఒకవేళ 2-3 ఇయర్స్ టైం హోరేజ్ ఉన్న వాళ్ళకు, ఒక 4-5 ఇయర్స్ టైం హోరేజ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టైం అనుకోవచ్చు అగ్రెసివ్గా పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకునేందుకు. మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? మీరు ఇలాంటి టైంలో ఎలాంటి సెక్టార్స్ పిక్ చేస్తారు? అంటే స్టాక్స్ గురించి మనం స్పెసిఫిక్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం, జనరల్ పర్స్పెక్టివ్. సో మీరు నన్ను నా ప్రొఫెషనల్ వ్యూ అడిగితే అండి, కరెక్షన్ అనేది ఇట్స్ ఫర్ గుడ్. సో ఈ లెవెల్స్ మనము ఆల్మోస్ట్ ఈ డిమానిటైజేషన్ వల్ల మార్కెట్స్ మంచి స్టాక్స్ కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ కూడా 15-30% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నాయి. చాలా మంచి స్టాక్స్ కూడా, విచ్ ఈజ్ నెవర్ ద కేస్. 52-week హైకి అవి 30% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతున్నాయంటే మనకి ఈ ఆపర్చునిటీ ఎప్పుడో కానీ రాదు. అండ్ మనం హిస్టారికల్గా చూసుకున్నా కూడా ఇలాంటి పెద్ద న్యూస్లు అయినప్పుడు ఎప్పుడెప్పుడు మార్కెట్ పడ్డా కూడా World War II టైంలో, సెకండ్ వరల్డ్ వార్ టైంలో కానివ్వండి, వాళ్ళ గ్రేట్ డిప్రెషన్ టైంలో కానివ్వండి, అవన్నీ తాత్కాలికమే అని ప్రూవ్ అయింది మనకి. సో హిస్టారికల్గా చూసుకున్నా కూడా ఈ ఈవెంట్స్ అనేది చాలా టెంపరీ అండి. సో ఈ కరెక్షన్ ఇన్వెస్ట్మెంట్స్కి మంచి ఆపర్చునిటీ. మీరు నేనంటాను మీ దగ్గర ఉన్న పొజిషన్స్ అన్ని యావరేజ్ చేసేసుకోండి. అండ్ ఫండమెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ని మేనేజ్మెంట్ వాళ్ళ వ్యూ చూసుకొని ఒకసారి వాళ్ళ రెవెన్యూ గైడెన్స్ చూసుకొని ఒక్కసారి ఫండమెంటల్గా ఉన్నవి డెట్ లెవెల్స్ కొంచెం కరెక్ట్ లెవెల్స్లో, ఆప్టిమమ్ లెవెల్స్లో డెట్ ఉన్న కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయమని నేను అడుగుతానండి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు. మనం 8,800 లెవెల్స్ ఒక 1 month బ్యాక్ చూసాం. ఓన్లీ నవంబర్ మంతే వీఆర్ ద వర్స్ట్ పర్ఫార్మర్స్. టు బి ఫ్రాంక్, we are Indian. Yes, we are the worst performance for November month. Only November month in the entire year. So which is again a great opportunity. మళ్ళీ ఆ ఆపర్చునిటీని మనం క్యాష్ ఇన్ చేసుకొని ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్స్ అని యావరేజ్ చేసుకోవడం కానీ, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ, సో ఫండమెంటల్గా కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ని చూసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయమని నా సజెషన్ అండి. ఓకే. ఈ టైంలో ఎలాంటి మీరు సెక్టార్స్ పిక్ చేసుకుంటున్నారు? ఎందుకంటే యువర్ స్పెషలైజ్డ్ ఇన్ హెవీ ఇంజనీరింగ్ అనుకోవచ్చు, ఆర్ కొన్ని స్పెసిఫిక్గా బ్యాంక్స్ కూడా మీరు రెగ్యులర్గా ట్రాక్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈరోజు ఎలాంటి సెక్టార్స్ని, ఏ సెక్టార్ మీరు పిక్ చేస్తారు, ఏ స్టాక్స్ని అందులో పిక్ చేసుకుంటారు? ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ చూసింగ్ దోస్ స్టాక్స్? ఓకే, నేను క్యాపిటల్ గూడ్స్ సెక్టర్స్ని కొంచెం పాజిటివ్గా చూస్తున్నానండి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్, బల్క్ మెటీరియల్ హ్యాండ్లింగ్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానివ్వండి, పవర్ రిలేటెడ్ కానివ్వండి, ఈ స్టాక్స్ అన్నీ ఆల్మోస్ట్ చాలా స్తబ్దుగా ఉన్నాయండి. చివరి 10 సంవత్సరాలను చూసుకుంటే చాలా కాన్స్టెంట్గా ఉన్నాయి. సో వీటన్నింటికి ఈ మూమెంటం అనేది ఒక 1 year నుంచి స్టార్ట్ అయింది. మన మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, డిజిటల్ ఇండియా కానివ్వండి, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మన హైవే మోడర్నైజేషన్, రైల్వేస్ మోడర్నైజేషన్, ఇవన్నీ మన శతాబ్ది, ఈ దురంతో, ఈ ఫాస్ట్ మూవింగ్ ట్రైన్స్ కానివ్వండి, మెట్రో మూమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ ఒక లాస్ట్ 1 year నుంచి చాలా మూమెంట్ వచ్చిందండి. సో ఈ ఎఫెక్ట్ టెంపరీ అనేది కన్సిడర్ పక్కన పెట్టేస్తే, సో ఈ రంగానికి ఆల్మోస్ట్ మనవి లాస్ట్ 10 years నుంచి అండర్ వాల్యూడ్ కాబట్టి, సో దాంట్లో మూమెంట్ వస్తుంది కాబట్టి చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఈ ఎఫెక్ట్ సేమ్ ఎఫెక్ట్ స్పిల్ ఓవర్ అవుతుంది మన ఆటో రంగానికండి. ఎందుకంటే మూమెంట్ అనేది సో ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, కమ్యూటింగ్ కానివ్వండి, ఇట్స్ నెక్స్ట్ టు బేసిక్ నెసెసిటీ. సో ఆ రంగానికి కూడా ఈ పాజిటివ్ ఎఫెక్ట్ స్పిల్ అవుతుంది.
అండ్ సేమ్ థింగ్ ఈ ఎక్స్పోజర్ ఉన్న ప్రతి కంపెనీకి లైక్ ఫైనాన్షియల్ సెక్టర్. సో ఫైనాన్షియల్ సెక్టర్కి బ్యాంక్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, వీటి ఎక్స్పోజర్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఆటో కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ నా లెక్క ప్రకారం 42% ఆఫ్ ద క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ FY17లో ఫైనాన్షియల్ ఇయర్ 17లో 42% ఇన్ఫ్రా రంగానికి మాత్రమే వెళ్తుందండి. మన గవర్నమెంట్ అనుకున్న వాటి కానివ్వండి, మన టోటల్ జీడిపిలో కానివ్వండి 42% ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఎక్స్పోజర్ ఉంటుంది. అండ్ 30% ఎనర్జీ సెక్టర్కి ఉంటుందండి. ఇది చాలా పెద్ద నెంబర్. మన నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ చూసుకుంటే చాలా పెద్ద నెంబర్. ఇవన్నీ చూసుకున్నా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. వీటన్నిటికీ ఎక్స్పోజర్ బ్యాంక్స్కి ఉంటుంది. మళ్ళీ బ్యాంక్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ సెక్టర్ ఎంటైర్గా. సో ఈ 3 సెక్టర్లు నా ఉద్దేశంలో దే ఆర్ అబౌట్ టు గెట్ బెనిఫిటెడ్ అలాట్. నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్ రంగంలో డౌన్ ద లైన్ చూసుకుంటే ఇప్పుడు మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో దొరుకుతున్నాయండి. ఇవన్నీ మనం ఫండమెంటల్ ఒక్కసారి చూసుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 2-3 ఇయర్స్లో ఆల్మోస్ట్ చాలా మంచి రిటర్న్స్ వస్తాయని నా ఒపీనియన్. నాకు చిన్న డౌట్ అది నిన్నేంటంటే గవర్నమెంట్ ఒక ఐడిఎస్ స్కీమ్ సంబంధించి కొద్దిగా అప్గ్రేడేషన్ లాంటి స్కీమ్ అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఐడియా September 30th క్లోజ్ అయింది. ఇంకొక ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నట్టున్నారు. ఐ థింక్ మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో కూడా అన్నారు దిస్ మే బి ద ఫైనల్ అండ్ లాస్ట్ ఛాన్స్ ఫర్ ద బ్లాక్ మనీ హోల్డర్స్ టు కమ్ అవుట్ అండ్ డిస్క్లోజ్ దేర్ ఇన్కమ్. ఒకవేళ ఎవరైతే వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి డిస్క్లోజ్ చేస్తే కొద్దిగా ఆ అమౌంట్లో 25%ని ప్రధాన మంత్రి గ్రామీణ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద 4 years పాటు లాకింగ్ చేసి ఆ అమౌంట్ని రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి స్పెండ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు. దానివల్ల పరోక్షంగా మీరు అంటే క్యాపిటల్ గూడ్స్ రంగానికి ఈ బేరింగ్స్, ఆటో యాన్సిలరీ ప్యాక్ అనుకోవచ్చు, ఎల్ఎన్టీ లాంటి పెద్ద కంపెనీస్కి దీనివల్ల బెనిఫిట్ ఉండబోతుందా? ఎలాంటి బెనిఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకు రాబోయే రోజుల్లో 3 to 4 years గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల ఇంపాక్ట్ ఉండొచ్చు? ఓకే, ఇది పాజిటివ్ అని నేను అంటానండి. ఎందుకంటే మన ఇంతవరకు ఏదైతే ట్యాక్స్ రిసీట్స్ ఉన్నాయో వాటితో డిఫెన్స్ కానివ్వండి వీటన్నిటి చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేషన్కి కొద్దిగా తక్కువగా కనబడుతుంది. దాంట్లో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సో మనం ఫస్ట్ మెట్రోస్ కాన్సన్ట్రేట్ చేస్తారు ఎవరైనా, అర్బన్ ఏరియాస్, సెమీ అర్బన్, దెన్ గోస్ టు రూరల్ ఏరియాస్. సో ఈ రూరల్ వాళ్ళకి వచ్చేసరికి ఆ ఛానల్ అనేది చాలా తక్కువ అయిపోతుంది ఆ కంట్రిబ్యూషన్ అనేది. సో ఇందులో ఈ చివరి అవకాశం ఐడియాస్లో ఏదైతే ఇచ్చాడో అది మన స్టేట్స్ నుంచి వెళ్ళిన ఆల్మోస్ట్ అన్ని సజెషన్స్లో అన్నింటినీ కన్సాలిడేట్ చేసుకొని, సో ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ ఇంతవరకు మేజర్లీ క్యాష్ బేస్డ్ ఎకానమీ. సడన్గా అంటే కొద్దిగా అంటే నార్మల్ పీపుల్ కూడా ఎఫెక్ట్ అయ్యారు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని సరే నార్మల్ వాళ్ళు ఏ విధంగా కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ అవ్వద్దు అని చెప్పేసి ఇది ఒక స్కీమ్ని లాస్ట్ రిసార్ట్ లాగా డిక్లేర్ చేశారండి. సో ఆల్మోస్ట్ 50% అనేది ట్యాక్స్ రూపంలో వెళ్తుంది, 25% అనేది లాకిన్ అవుతుంది 4 yearsలో. అది ఎక్స్క్లూజివ్లీ విల్ బి యూజ్డ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఆ రంగం అనేది మళ్ళీ దాని ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఎలా అవుతాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ దాంట్లో కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు అక్కడ ఒక బ్యాంక్ కావాలి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి. సో ఆ మెయింటెనెన్స్ కానివ్వండి, సో ఫైనాన్షియల్ లావాదేవీలు అనేవి ఆ ఏరియాలో పెరుగుతాయి. సో ఈ విధంగా చూసుకున్నా కూడా కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ సెక్టర్ ఎక్స్పోజర్ కానివ్వండి, అండ్ దట్టు మళ్ళీ కమ్యూటింగ్కి మనం అక్కడ వెళ్ళాలి, అక్కడ రావడానికి పోవడానికి కమ్యూటింగ్ ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేయాలి. ఇవన్నీ చూసుకున్న రోడ్ రంగం కానివ్వండి, మనకు రోడ్లు వేయాల్సి వస్తుంది అక్కడ ఏదైనా డెవలప్ చేస్తున్నప్పుడు. సో ఇవన్నీ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ ఉంటుందండి, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని మనం ఏదైతే అంటామో. ఒక రంగాన్ని కిక్ స్టార్ట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక రంగాన్ని కిక్ స్టార్ట్ చేస్తేనండి చాలా వరకు డెవలప్మెంట్స్ వస్తాయండి. కాకపోతే ఏంటంటే ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం లాగ్ ఎఫెక్ట్ అంటాం మనము. సో ఒక్కసారి బిల్డింగ్ కట్టగానే రోడ్ వేయగానే సరిపోదు కదా, దాని టోల్ కలెక్ట్ చేసుకోవడం కానివ్వండి, ఒక 10 yearsలో అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అవుతుంది. అప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తూ సో ఎఫెక్ట్ అనేది కొంచెం లాంగ్ టర్మ్లో ఉంటుంది. బట్ ఇట్ హెస్ గాట్ అ హ్యూజ్ పొటెన్షియల్. ఆ రంగాన్ని మనం అభివృద్ధి చేస్తే సేవా రంగం కానివ్వండి, బ్యాంకింగ్ రంగం కానివ్వండి, ఆటో సెక్టర్గా ఇవన్నీ ఇండైరెక్ట్గా దాంతో పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్న సెక్టర్స్ అండి ఇవన్నీ. అందుకని ఒక్కసారి దాన్ని కిక్ స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ ఈ విషయంలో చాలా క్లారిటీ ఉందండి గవర్నమెంట్స్కి. సో అందుకని మన స్టేట్ నుంచి కూడా ఎప్పుడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి బాగా ఇప్పుడు మెట్రో కానివ్వండి మన తెలంగాణ విషయంలో చూసుకుంటే, అండ్ హైవేస్ డెవలప్ చేయడంలో కానివ్వండి, అందుకనే గవర్నమెంట్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, లాంగ్ టర్మ్లో పాజిటివ్గా ఉంటుందని. సో ఇవన్నీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి రిలేట్ అయిన ప్రతి సెక్టర్కి రిలేట్ అవుతుంది. ప్లస్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల సెక్టర్స్కి పాజిటివ్గా ఉంటుందండి ఓకే డౌన్ ద లైన్. ఎస్పెషల్లీ మీరు కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ అంటే కార్వి వ్యూ తీసుకుంటున్నారు. అందులో ఎలికాన్ ఇంజనీరింగ్ ఫస్ట్ మీరు ఒకటి సజెస్ట్ చేస్తున్నారు. ఎలికాన్ ఇంజనీరింగ్ ఈ హెవీ ఇంజనీరింగ్లో ఉన్న కంపెనీ ఎందుకు స్పెసిఫిక్గా అంత కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు? అంటే ఆ కంపెనీలో గ్రోత్ స్టోరీ ఉంది, ఇంకా అన్టాప్డ్ స్టోరీ ఉందని చెప్పి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎనీ స్పెసిఫిక్ టేక్ ఫర్ దట్? ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయండి ఈ కంపెనీ గురించి నేను వ్యూవర్స్కి చెప్పదలుచుకున్నాను. వాళ్ళ ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు గేర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. సో కన్వేయర్ బెల్ట్స్ కానివ్వండి, పుల్లీస్ కానివ్వండి, పుల్లీ కార్స్ కానివ్వండి, ఇవన్నీ వాటిలో యూజ్ చేయబడే ఒక గేర్స్ని వీళ్ళు
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్స్ ఉంటాయి, హెలికల్, ఫ్లూయిడ్ అని. ఈ గేర్స్ అన్నిటికీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్, ఆల్మోస్ట్ వీళ్ళు మార్కెట్ లీడర్స్ అండి దీంట్లో. సో ప్రజెంట్ కెపాసిటీ యూటిలైజేషన్ వీళ్ళు 55%లో ఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, పవర్ సెక్టర్, రోడ్ సెక్టర్ ఇవన్నీ కొంచెం స్తబ్దుగా ఉన్నాయి లాస్ట్ 10 years నుంచి. సో అందుకని వీళ్ళ కెపాసిటీ యూటిలైజేషన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరీ నేనైతే చెప్పానో ఇంతవరకు, దీంతో రిలేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ వీటిని సెకండ్ ల్యాగ్ రికవరీ కంపెనీస్ అంటామండి. ఫస్ట్ ఆర్డర్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఆర్డర్స్ డిక్లేర్ చేస్తుంది. ఎల్ఎన్టీ లాంటి పెద్ద కంపెనీలు వచ్చేసి వాటిని ఆర్డర్స్ని గెయిన్ చేసుకున్న తర్వాత బిహెచ్ఎల్, ఎల్ఎన్టీ లాంటివి, వాటి సబ్ కాంట్రాక్ట్ అనేది ఇలాంటి కంపెనీస్కి వెళ్తుందండి. ఎందుకంటే ఒక ప్లాంట్ తయారు చేయడానికి దాంట్లో మెటీరియల్ మూవ్మెంట్ కావడానికి వీళ్ళు గేర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ వీళ్ళ ప్రజెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 55% కెపాసిటీ యూటిలైజేషన్లో ఉన్నారు. అండ్ వీళ్ళకి డిఫెన్స్ నుంచి చాలా మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయండి. షుగర్ అండ్ డిఫెన్స్ అనేవి కొంచెం గేర్ మ్యానుఫ్యాక్చర్స్లో, మన డిఫెన్స్లో కూడా నేవీ వాళ్ళ నుంచి కొంచెం ఆర్డర్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏదైతే లోలో కనబడుతుందో దీని ప్రైస్, అది బికాస్ క్వార్టర్ నెంబర్స్ కొంచెం ఫ్లాట్గా వచ్చాయి వీళ్ళకి. మొన్న Q2 నెంబర్స్ ఏదైతే వచ్చాయో కొంచెం ఫ్లాట్గా వచ్చాయి. సో ఈ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంతా నేను చూడడానికి ఒక 3 months 6 months నుంచి అని అనుకున్నాను. ఈ ఎఫెక్ట్ అంతా కనబడేసరికి సో వీళ్ళ రెవెన్యూస్లో రిఫ్లెక్ట్ అయ్యి ఆ రెవెన్యూస్ నుంచి మనకి EPS కానివ్వండి, ప్రాఫిట్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. ఆ స్టోరీ అంతా చూసుకుంటే కొంచెం బాగా పాజిటివ్గా కనబడుతుంది. అలాగే వీళ్ళ ఎబిటా మార్జిన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 12% ఉన్నాయండి. ఈ సెక్టర్లో 12% ఎబిటా మార్జిన్స్ కొంచెం కష్టం మెయింటైన్ చేయడం, బట్ స్టిల్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్స్ నుంచి 61% రెవెన్యూ వస్తుందండి. సో వీళ్ళ ఈ గేర్స్, నేను ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్స్ అంటే గేర్స్ మూవ్మెంట్కి యూజ్ అయ్యే ఏదైనా కూడా ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ కింద వస్తుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం డైరెక్ట్గా రిలేట్ చేసుకున్నా. అండ్ మిగతా 37% మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ నుంచి వస్తుందండి వీళ్ళకి. సో ఇవన్నీ చూసుకున్నా కూడా ఈ కంపెనీ అనేది మంచి పొజిషన్లో ఉంది బెనిఫిట్ అవ్వడానికి. సో మనకి ఈ గ్రోత్ స్టోరీ ఏదైతే పెండింగ్ ఉందో, పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, షుగర్ నుంచి కానివ్వండి, డిఫెన్స్ నుంచి కానివ్వండి, మన గవర్నమెంట్ డిఫెన్స్ స్పెండింగ్ కూడా చాలా పెరిగిందండి లాస్ట్ 3 years నుంచి. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత కూడా ఒక మేజర్ కాంట్రిబ్యూషన్ మనం చూడొచ్చండి గవర్నమెంట్ నుంచి డిఫెన్స్కి. ఎందుకంటే మోడర్నైజింగ్, మన యుద్ధ వాతావరణం చూసుకున్నా కూడా అండి, పాకిస్తాన్లో కొంచెం రోజుగా వోల్టిలిటీ ఉందండి డిఫెన్స్లో. సో ఆ బార్డర్ వోల్టిలిటీ దృష్టిలో పెట్టుకొని చైనా నుంచి మనకు ఎదురయ్యే కొంచెం ఆంక్షల్ని చూసుకొని ఇవన్నీ చూసుకున్నా కూడా డిఫెన్స్ స్పెండింగ్ పెరుగుతుంది. సో ఈ ఆర్డర్స్ అన్ని సెకండ్ లెగ్ రికవరీ ఉన్న ఈ కంపెనీస్ అన్నిటికీ రావడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ చూసుకున్నా కూడా ఈ కంపెనీ మంచి పొజిషన్లో ఉంది. ఓకే, యాజ్ ఆఫ్ నౌ CMP ఎలికాన్ ఇంజనీరింగ్ 53 రూపీస్ దగ్గర కోట్ అవుతూ వస్తుంది. 93 రూపీస్ ఆల్మోస్ట్ 50 వీక్ హై అండ్ 42 రూపీస్ 50 వీక్ లో. మార్కెట్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ 590 crores దాకా కనిపిస్తుంది. అండ్ సెకండ్ స్టాక్ మీరు ట్రాక్ చేస్తుంది మెక్నల్లీ భారత్. వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి ఈ కంపెనీ తన ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తుంది. 53 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈ స్టాక్ స్పెసిఫిక్గా రికమెండ్ చేయడానికి ఈ స్టాక్ మీద కాన్సన్ట్రేషన్ పెంచడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయి? అండ్ వై యు ఆర్ దట్ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ దిస్ స్టాక్? సో ఈ స్టాక్లో ఫస్ట్ దీని గురించి కొంచెం కాన్ చెప్తానండి. నెగిటివ్ ఒకటి చెప్తాను. వీళ్ళకి కొంచెం డెట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ దాన్ని ఆ ఆప్టిమల్ లెవెల్ డెట్ అనేది కొంచెం పక్కన పెట్టేస్తే ఫండమెంటల్గా దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్ కంపెనీ. సో నేను దీన్ని ఆల్మోస్ట్ టర్న్ అరౌండ్ స్టోరీ అంటాను. వర్కౌట్ అయితే ఆల్మోస్ట్ టర్న్ అరౌండ్ స్టోరీ అంటాను. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ బిజినెస్లో ఉన్నారండి. మన పవర్ ట్రాన్స్మిషన్ వీళ్ళు ఆల్మోస్ట్ మన ఇండియన్ కన్జంప్షన్ స్టోరీకి రిలేట్ అయి ఉంటారు. సో బేసికలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, మెటీరియల్ హ్యాండ్లింగ్, బల్క్ మెటీరియల్ హ్యాండ్లింగ్ బిజినెస్లో వీళ్ళు ఉన్నారు. సో ఆల్మోస్ట్ వీళ్ళు ఏంటంటే టర్న్కీ ప్రాజెక్ట్స్ చేస్తారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ BHEL కానివ్వండి, LNT కానివ్వండి, పెద్ద కంపెనీస్ రిలయన్స్ కానివ్వండి, ఏదైనా ఆర్డర్ గెయిన్ చేసినప్పుడు ఆ సెటప్ మొత్తాన్ని, ఆ ప్లాంట్ని మొత్తము ఫౌండేషన్ స్టోన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేంత వరకు వీళ్ళు రెడీ చేస్తారు. సో అలాంటి ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ వీళ్ళు 350 చేశారు. వీళ్ళ క్లయింటైల్ వచ్చేసండి చాలా పెద్ద క్లయింటైల్ ఉందండి. వేదాంత కానివ్వండి, SR కానివ్వండి, అండ్ AP జెన్కో, NLC, అదాని, వీళ్ళందరూ వీళ్ళ క్లయింటైల్ అండి. సో ఆల్మోస్ట్ వీళ్ళు మార్కెట్లో మంచి రెప్యుటేషన్ గెయిన్ చేసుకున్నారు. కొంచెం డెట్ లెవెల్స్ కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉండాలి. బట్ ఐ థింక్ ఒక్కసారి మార్కెట్ ఆ రికవరీ అనేది స్టార్ట్ అయినప్పుడు అది పెద్ద మ్యాటర్ అవ్వదండి. డెట్ రీపేమెంట్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో నేను ఈ మార్కెట్లో కూడా గ్యాప్ ఒకటి ఎలా అంటే ట్రాన్స్మిషన్ లాసెస్ ఆల్మోస్ట్ మన ఇండియాలో 21.5% ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 watt ఇక్కడ 100 gigawatt మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసినప్పుడు 21.5% ఆల్మోస్ట్ ట్రాన్స్మిషన్లోనే మిస్ అయిపోతుంది. వెర్ ఇన్ ద వరల్డ్ యావరేజ్ ఈజ్ అరౌండ్ 8.9%. సో మన మోడీ గవర్నమెంట్ కానివ్వండి ఆ ట్రాన్స్మిషన్ పవర్లో ఉన్న ట్రాన్స్మిషన్ లాసెస్ని వరల్డ్ యావరేజ్ అయిన 8.9%కి టార్గెట్ చేస్తున్నారు అక్కడ తీసుకురావాలని. సో ఇవన్నీ చేయాలంటే ఇలాంటి కంపెనీసే బెనిఫిట్ అవుతాయండి. సో ఇవన్నీ చూసుకున్నా కూడా మన CapEx ఇన్వెస్ట్మెంట్స్ చూసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నేను చెప్పినట్టు 42%
గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది, 30% పవర్లో చేస్తుంది. సో ఈ పవర్ సెక్టర్ అనేది వీళ్ళకి చాలా కేర్ఫుల్. సో ఇవన్నీ హ్యూమన్ కన్జంప్షన్కి, మన పవర్ రిలేటెడ్ కన్జంప్షన్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ కానివ్వండి రిలేట్ అయి ఉన్నాయి. సో ఇప్పటికీ మన గవర్నమెంట్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అని మనం ఒకటి అంటామండి. సో మన ఎకానమీలో ఇంతవరకు అన్న కెపెక్స్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని దాన్ని కెపెక్స్ అంటాం మనం. వాళ్ళు ఫ్యూచర్ గ్రోత్ కోసం పెట్టిన దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ కెపెక్స్ కానీ అంటామండి. సో దాన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు 25% ఆఫ్ జీడిపి మన జీసీఎఫ్సీ ఉందండి, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. అది FY18 వరకు 33% కాంట్రిబ్యూషన్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఆల్మోస్ట్ ఇట్స్ బేస్డ్ ఆన్ సర్వే, ఆ కంపెనీస్ గురించి తీసుకున్న సర్వే శాంపుల్ నుంచి చేసిందండి. సో ఇవన్నీ చూసుకున్నా కూడా ఈ కంపెనీకి మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, మేము అందుకని పాజిటివ్గా ఉన్నామండి. ఓకే, ఎంత టార్గెట్స్ ఏమన్నా, టార్గెట్ లెవెల్స్ ఫర్ దిస్ ఎలికాన్ ఇంజనీరింగ్ అండ్ మెక్నాలీ భారత్ ఏమన్నా చూస్తున్నారు? ఎలికాన్ ఆల్మోస్ట్ 70 రూపీస్ వరకు పాజిటివ్గా ఉన్నామండి. అండ్ మెక్నాలీ భారత్ కూడా 85 లెవెల్స్ వరకు రావచ్చు అనేది ఒక వ్యూ ఉందండి. ఓకే, సో దిస్ మే హ్యాపెన్ ఇన్ 9 to 12 months. 50% మీరు చెప్పిన దాని ప్రకారం ఆన్ యావరేజ్ తీసుకున్నా కూడా 45 to 50%. థర్డ్ స్టాక్ ఈజ్ ఎన్ఆర్బి బేరింగ్స్. ఎన్ఆర్బి బేరింగ్స్ అనేది చాలా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అని చెప్పి మనం పదే అనుకుంటాం. ఎన్ఆర్బి ఇండస్ట్రీస్ ఒకటి అదే గ్రూప్ కంపెనీకి చెందిన ఎన్ఆర్బి బేరింగ్స్ లాంటిది ఆటో యాన్సిలరీ ప్యాక్లో చాలా అట్రాక్టివ్ కనిపిస్తున్న స్టాక్ ఇది. దట్టు ప్రైజింగ్ పరంగా కూడా 100 రూపీస్ 110 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్ ఉండడం కూడా ఒక రకంగా ఈ కంపెనీకి అట్రాక్టివ్ కనిపించడానికి అండ్ స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్గా అట్రాక్ట్ అయ్యేందుకు ఉన్న అట్రాక్టివ్ ప్రైస్ అది. ఈ కంపెనీకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, బాంబే బేస్డ్ ఈ కంపెనీకి, అండ్ హౌ డు యూ రీడ్ దీస్ ఫండమెంటల్స్? సో ఎన్ఆర్బి బేరింగ్స్ వచ్చేసి ముంబై బేస్డ్ కంపెనీ అండి. మీరు చెప్పినట్టు వీళ్ళు నీడిల్ రోలర్ బేరింగ్స్ అని మన 2-వీలర్ కానివ్వండి, ట్రాక్టర్స్లో కానివ్వండి వీటి అప్లికేషన్ ఎక్కువ వెళ్తుంది. సో దాంట్లో వీళ్ళు మార్కెట్ లీడర్స్, ఆల్మోస్ట్ 68% మార్కెట్ షేర్ ఉందండి. సో యాజ్ ఆఫ్ నౌ మనకి 95 బిలియన్ రూపీస్ బేరింగ్ మార్కెట్ ఉన్నప్పుడు దాంట్లో ఆల్మోస్ట్ 30% నీడిల్ రోలర్ బేరింగ్స్, వేర్ ఇన్ ద అప్లికేషన్ గోస్ ఇంటూ 2-వీలర్స్ మోస్ట్లీ. సో వీళ్ళ క్లయింట్ అందులో వీళ్ళు మార్కెట్ లీడర్స్ అంటే ఆల్మోస్ట్ 38% వీళ్ళకి స్ట్రేట్ అవే 68% అనే మార్కెట్ షేర్ స్ట్రేట్ అవే వెళ్ళిపోయింది. అండ్ ప్లస్ వీళ్ళ ఎక్స్పోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ 33% ఎక్స్పోర్ట్స్ ఉన్నాయండి, విచ్ ఇస్ ఎ గుడ్ నెంబర్. సో వీళ్ళు మన ఇండియాతో పాటు ఆఫ్రికన్ కంట్రీస్, UAE అండ్ మిడిల్ ఈస్ట్ని కొంచెం టార్గెట్ చేస్తున్నారు. సో ఆ విధంగా చూసుకున్నా వీళ్ళకి ప్రాస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. ప్లస్ వీళ్ళ క్లయింటేల్ కూడా యమహా కానివ్వండి, మన హీరో హోండా, ఈషర్ మోటార్స్, ఫోర్స్ మోటార్స్, వోల్వో, ఇవన్నీ వీటన్నిటిలోకి దీని ఒక అప్లికేషన్ వెళ్తుందండి. ఇవన్నీ చూసుకున్నా కూడా మన ఆటో రంగం, నేను చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఆ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆటో రంగానికి రావడము. సో మనకి ఇంతకుముందు ఆ స్పిల్ ఓవర్ అనేది ఐటీ రంగం నుంచి వచ్చిందండి. ఐటీ రంగం డెవలప్ అయిన ఒక 4-5 ఇయర్స్కి మన ఆటో రంగానికి ఆ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ వచ్చింది. ఎందుకంటే మన నెసెసిటీస్ పెరిగిన కొద్దీ మన హ్యూమన్ మూవ్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఆటో అనే గ్రోత్ ఇంకా కొంచెం ఆ ట్యాప్ చేయడానికి అనేది ఇంకా మ్యాటర్ ఉందండి అక్కడ. సో వాటన్నింటినీ కన్సిడర్ చేసుకొని, సో ఈ 2-వీలర్స్లో ఏదైతే అప్లికేషన్ వెళ్తుందో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఎన్ఆర్బి బేరింగ్స్ అనేది మంచి బై. వీళ్ళ మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ 19% ఎబిటా మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ ఇట్స్ ఇంపాసిబుల్ టు మెయింటైన్ దోస్ కైండ్ ఆఫ్. అండ్ ఫండమెంటలీ కూడా ఈ స్టాక్కి మనం ఇప్పుడు 111 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అనుకుంటాను ఈరోజు. ఆ స్టాక్ యొక్క స్టీమ్ నాకు తెలిసి 145-150 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్, నాకు పాజిటివ్ వ్యూ 160 వరకు ఉందండి ఈ స్టాక్ పైన. 160 in terms of 9 to 12 months. 9 to 12 months. Exactly, yes. Okay, 9 to 12 months లో 160 రూపీస్ దాకా వెళ్ళేందుకు ఛాన్సెస్ కనిపిస్తుంది. దట్టు ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ స్మూత్ అనేది. ఫోర్త్ స్టాక్ యువర్ పికింగ్ ఇస్ ఫెడరల్ బ్యాంక్. బ్యాంకింగ్ స్పేస్ అంతా ఇప్పుడు చాలా ఒక రకంగా గందరగోళ పరిస్థితిలో ఉంది. బట్ PSU బ్యాంక్స్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. పదే మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే డిమానిటైజేషన్ ఇంపాక్ట్ వల్ల బ్యాంకింగ్ ఎకానమీలకు 78 lakh crores ఆఫ్ డబ్బులు వచ్చి పడ్డాయి. అండ్ దీనిలో ఇప్పటివరకు 1.5 lakh crores మాత్రమే బయటకు వెళ్ళింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే బ్యాంకుల్లో కూడా డబ్బులు లేవు, ATMలో డబ్బులు లేకపోవడం వల్ల. మేబీ ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఎంత క్యాపిటల్ అవుట్ఫ్లో ఉంటుంది బ్యాంక్ నుంచి అనేది చూడాలి. బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా లిక్విడిటీ స్క్వీజ్ చేసేందుకు CRR 100% పెంచింది. ఆల్మోస్ట్ 2 lakh crores ఆఫ్ దీన్ని లిక్విడిటీ ఎకానమీ నుంచి స్క్వీజ్ అవుట్ చేసింది. యాజ్ అ ఇది ఒక టెంపరీ ఫినామినా అనుకుంటున్నాము. బట్ ఫెడరల్ బ్యాంక్ లాంటి ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఎలా బెనిఫిట్ ఈ డిమానిటైజేషన్ నుంచి పొందబోతున్నాయి? అండ్ ఓవరాల్గా ఈ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ ఒక PSU బ్యాంక్ మీద, ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ మీద ఎలా ఉంటుంది? అంటే ఒక లేమన్ లాంగ్వేజ్లో మనం డిస్కస్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండి కొంచెము రీజనల్ ఫోకస్తో వస్తాయండి. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఫెడరల్ బ్యాంక్ అనేది కేరళ బేస్డ్ బ్యాంక్. సో Mr. Shyam Srinivasan has taken over the company as an MD from financial year 10 అండి.
సో అప్పటి నుంచి బ్యాంక్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా వచ్చింది. మనకి ఈ ప్రజెన్స్ కూడా ఈ మాత్రం మనకి ఇంతకుముందు ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఫెడరల్ బ్యాంక్ అనేది ఆల్మోస్ట్ ఎవరికి ఇట్స్ అన్నోన్. కానీ రీసెంట్గా వీళ్ళు FY12 నుంచి FY15 వరకు చాలా ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారండి. 600 బ్రాంచెస్ నుంచి 1250 బ్రాంచెస్ వరకు ఎక్స్పాండ్ అయ్యారు. సో దేవర్ అన్ ఎక్స్పాన్షన్ స్ప్రీ. అండ్ అలాంగ్ విత్ దట్ వన్ వాళ్ళు మార్జిన్స్ కూడా చాలా హెల్తీ మార్జిన్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వచ్చేసి 3.2% అండి. ఇట్స్ వెరీ గుడ్ నెంబర్. అండ్ మార్కెట్ షేర్ వైజ్గా కూడా వాళ్ళ కేరళ బేస్డ్ హోమ్ స్టేట్ ఏదైతే ఉందో 18% మార్కెట్ షేర్ ఉందండి అక్కడ వాళ్ళకి. అండ్ ప్లస్ మన టోటల్ ఇండియన్ ఎన్ఆర్ బిజినెస్లో 18 to 20% వాళ్ళ బిజినెస్ ఉందండి. అంటే ఇట్స్ లైక్ మన ఇండియాలోకి వచ్చే ఫారిన్ రెమిటెన్సెస్లో ఇప్పుడు 100 రూపీస్ ఫారిన్ రెమిటెన్స్ వచ్చిందంటే స్ట్రైట్ అవే 18 to 20 రూపీస్ ఫెడరల్ బ్యాంక్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీ ఫ్యామిలీ నుంచి గల్ఫ్ కంట్రీస్కి వర్క్ చేయడానికి వెళ్తూ ఉంటారు. సో ఆ ఎక్స్పోజర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళది ఆల్మోస్ట్ ఐ కెన్ సే అపార్ట్ ఎక్సెప్ట్ ఆ కేరళ విషయంలో నేను చెప్పగలను వాళ్ళది ఆయిల్ బేస్డ్ ఎకానమీ అని చెప్పగలనండి. సో ఆయిల్ ప్రైస్కి డైరెక్ట్గా రిలేట్ అవుతుంది ఆ కేరళ యొక్క ఎకానమిక్ పరిస్థితి చూసుకుంటే. సో అదొకటి ఆయిల్ ప్రైజెస్ ఆల్మోస్ట్ 50 దగ్గర స్టెబిలైజ్ అయ్యాయి. ఈరోజు ఒపెక్ వాళ్ళ మీటింగ్ ఉంది. సో దాంట్లో వాళ్ళు సప్లై కట్ డౌన్ చేయాలా అనేది డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల కొంచెం ఆయిల్ ప్రైస్ కిందకి పైకి వెళ్తూ ఉండొచ్చు, అడ్జస్ట్మెంట్స్ రావచ్చు, కరెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకున్నా కూడా వీళ్ళకి ఆ స్ట్రాంగ్ ఎన్ఆర్ మార్కెట్, స్ట్రాంగ్ హోమ్ ప్రజెన్స్ అండ్ ప్లస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 5 స్టేట్స్లో మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, హర్యానా ఈ స్టేట్స్లో చాలా ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారండి వాళ్ళు లాస్ట్ 4 years, ఫైనాన్షియల్ ఇయర్ 12 నుంచి 15 వరకు. ఇవన్నీ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్స్పాండ్ అయిన బ్రాంచెస్ అన్నింటిలో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ బ్రేక్ ఈవెన్ అయ్యాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నా కూడా బ్యాంక్ మంచి పొజిషన్లో ఉంది. వాళ్ళు మార్జిన్స్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి హెల్తీగా ఉన్నాయి. వీళ్ళ NPA లెవెల్స్ కొద్దిగా కరెక్షన్ ఉంది. గ్రాస్ NPA వచ్చేసి 2.9, నెట్ NPA లెవెల్ 1.6%. కానీ దీనికి కూడా ఒక రీజన్ ఉందండి. మన గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 525 రూల్ కానివ్వండి, కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ ఇవన్నీ వీళ్ళు ఏం చేయలేదండి. సో స్ట్రైట్ అవే మనకు ఈ NPA నెంబర్స్ ఏవైతే కనబడుతున్నాయో అడ్జస్ట్మెంట్స్ లేని NPA నెంబర్స్. సో మనకి RBI వాళ్ళకి ఒక అన్ని బ్యాంక్స్కి, ప్రైవేట్ పబ్లిక్ బ్యాంక్స్, సెక్టర్ బ్యాంక్స్కి ఒక చిన్న లీవే ఇచ్చింది. సో ఆ డెట్ని మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్స్పోజర్ ఉన్న డెట్స్ని ఎవ్రీ 5 yearsకి రీస్ట్రక్చర్ చేసుకోవచ్చని చాలా వరకు బ్యాంక్స్ అది ఫాలో అయ్యాయి. బట్ ఈ బ్యాంక్ ఇంతవరకు ఫాలో అవ్వలేదు. అది ఐ మీన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు మనకి ఇచ్చే నెంబర్ ఇది రా ఫిగర్ అండి. సో వర్స్ట్ కేస్ సినేరియో 2.9% అని చెప్తున్నారు. సో మిగతా బ్యాంకులో అది కొంచెం మాస్క్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఈ ప్లేన్ నెంబర్ అనేది వర్స్ట్ కేస్ సినేరియో నెంబర్ 2.9%. సో వీళ్ళు NPA రికవరీస్లో కూడా చాలా అగ్రెసివ్ అండి ఈ బ్యాంక్ వాళ్ళు. సో ఇవన్నీ చూసుకున్నా కూడా బ్యాంక్ మంచి పొజిషన్లో ఉంది. వాల్యుయేషన్ పరంగా కూడా ఈ బ్యాంక్ 1.7 బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతుందండి. సో నార్మల్లీ ఈ బ్యాంక్స్ ఇంత పొటెన్షియల్ ఉన్న బ్యాంక్స్ 3 లెవెల్ వరకు ట్రేడ్ అవుతాయండి. 3 బుక్ వాల్యూ లెవెల్ వరకు ట్రేడ్ అవుతాయి. ఆ లెక్కను చూసుకుంటే ఆల్మోస్ట్ 90 వరకు కూడా ఈ బ్యాంక్ ప్రైస్ వెళ్ళొచ్చని నా ఒపీనియన్ అండి. 90 రూపీస్? ఎస్ అండి. అంటే ఆల్మోస్ట్ ఒక 30%. ఎగ్జాక్ట్లీ. 30 ఫర్ 9 to 12 months టైం. ఎస్ అండి. ఓకే, ఒక 5 స్టాక్స్ అరవింద్ గారు పిక్ చేశారు. దట్ కార్వీ బేస్డ్ కాబట్టి, కార్వీ రీసెర్చ్ అనలిస్ట్గా వచ్చారు కాబట్టి కార్వీ కూడా రికమెండ్ చేస్తుంది స్టాక్స్ని. ఎలికాన్ ఇంజనీరింగ్ 53 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఫెమాట్రిక్ 70-80 రూపీస్ టార్గెట్. ఓకే, 70-80 రూపీస్ టార్గెట్. ఇది కూడా 9 to 12 months టైం హొరైజన్కి. సెకండ్ స్టాక్ ఈజ్ మెక్నల్లీ భారత్ ఒకటి. ఈ స్టాక్ 53 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇది కూడా 70-75 ఆర్డ్ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి టార్గెట్స్గా కనిపిస్తుంది. NRB బేరింగ్స్ కూడా ఆల్మోస్ట్ 110 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇది కూడా 9 to 12 months టైం హొరైజన్లో 30 to 40% డీసెంట్ రిటర్న్ ఇవ్వచ్చు. ఫెడరల్ బ్యాంక్ కూడా 70 రూపీస్ లెవెల్స్ దగ్గర ఉంది. ఇది కూడా 90 రూపీస్. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన స్టాక్స్ అన్నీ కూడా 9 to 12 months టైం హొరైజన్ పెట్టుకుంటే 25 to 30% మినిమం రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఇట్ డిపెండ్స్ అంతే. మళ్ళీ ఎకానమీ అనుకోవచ్చు, ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ అనుకోవచ్చు, ఆర్ క్యాపిటల్ గూడ్స్ అనుకోవచ్చు. ఒక్కదాని మీద ఒకటి స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఒకటి కికిన్ స్టార్ట్ అవుతే ఆ బాల్ రోల్ అవుతుంది కాబట్టి దాని ఇంపాక్ట్ మిగిలిన అన్నిటి దాని మీద కూడా పడుతుంది. సో ఓవరాల్గా అయితే 5 స్టాక్స్ ఇది. అండ్ ఫండమెంటల్గా మీరు ట్రాక్ చేస్తున్నారు కాబట్టి ఒక ఫండమెంటల్ సాధారణ కొంతమంది టెక్నికల్స్ ఫాలో అవుతారు, అదేంటి ఇంట్రాడే అనుకోవచ్చు, ఆర్ షార్ట్ టర్మ్ అనుకోవచ్చు, కొంతమంది పొజిషన్ కాల్స్ తీసుకుంటారు. బట్ ఫండమెంటల్ వ్యూ చూసే వాళ్ళ పిక్చర్ డిఫరెంట్గా ఉంటుంది కాస్త. ఎందుకంటే యూ స్టడీ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. మీరు బుక్స్ చదువుతారు, అంటే మనం ఫైనాన్షియల్స్ చదువుతారు, సెక్టార్స్ థీమ్ పట్టుకుంటారు, అండ్ అక్రాస్ ది గ్లోబ్ ఎలాంటి సినారీ ఉంది కూడా చూస్తారు. ఇలా చాలా ఫాలో అవుతారు కాబట్టి ఫండమెంటల్స్ ఫాలో అయ్యి ఒక స్టాక్ని పిక్ చేసుకోవాలన్నా ఆర్ ప్యూర్ ఏ ఫ్యాక్టర్స్ని మనం పరిగణలోకి తీసుకుని ఒక స్టాక్ పిక్ చేసుకుంటారు మీరు సాధారణంగా? ఇట్స్ అ వెరీ లెంతీ క్వశ్చన్, బట్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ వెరీ
లైమన్ లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ అండి. సో మనం ఫండమెంటల్గా ఒక స్టాక్ పిక్ చేయాలంటే ఎకానమీ లెవెల్లో మనం ఎకానమీ లెవెల్లో మనం చూస్తామండి. ఫస్ట్ మన ఎకానమీ పర్ఫార్మింగ్ కానీ మన ఎమర్జింగ్ ఎకానమీస్లో చాలా వరకు ఇంకా స్టీమ్ లెఫ్ట్ ఓవర్ ఉంది. ఈ రకమైన గ్రోత్ మనకి 7% గ్రోత్ ఏదైతే మనం ఇండియన్ గవర్నమెంట్ గురించి చెప్తున్నామో ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్లో ఇంపాసిబుల్ అండి. వాళ్ళు 2%, 3%లో గ్రో అవుతాయి. సో మన వరల్డ్ ఎకానమీ కూడా 2.5%లో గ్రో అవుతుందండి. సో ఆ రకంగా చూసుకుంటే 7% అనేది ఇట్స్ అ వెరీ గుడ్ నెంబర్. సో అక్కడే మనకి ఆ 7% గ్రోత్ ఎకానమీ లెవెల్లో జీడిపి లెవెల్లో కనబడుతుంది. సో కొంచెం కిందికి వద్దాం, సెక్టర్స్ చూద్దాం. ఆ జీడిపిస్లో ఏ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఇంతవరకు ఏ సెక్టర్స్ పర్ఫామ్ చేశాయి, ఇంకా దేంట్లో ఎఫెక్ట్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయండి. మన ఇన్ఫ్రా కానివ్వండి, ఆటో కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, కొంచెం రిలేటెడ్గా ఉంటాయి. సో ఆ రిలేటెడ్ ఎఫెక్ట్ని కన్సిడర్ చేస్తూ కంపెనీ లెవెల్కి వస్తామండి నెక్స్ట్. సో ఆ సెక్టర్లో ఏ కంపెనీస్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి, వాటి క్లయింటెల్, వాటికి ఉన్న క్లయింట్స్ ఎవరు, వాటికి ఉన్న ఆర్డర్ బుక్ ఎలా ఉంది, అండ్ వాటికి నెక్స్ట్ రెవెన్యూ ఎలా ఉండొచ్చు, నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఎలా ఉండొచ్చు, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వాటి యొక్క రెవెన్యూని మనం ప్రొజెక్ట్ చేస్తామండి. ఫైనాన్షియల్ మోడలింగ్ ద్వారా మనము ప్రొజెక్ట్ చేస్తామండి. సో ఈ ప్రొజెక్షన్ దాంట్లోకి బ్యాక్గ్రౌండ్లో చాలా పెద్ద వరకు వెళ్తుందండి. సెగ్మెంట్ గురించి చదవాలండి, సెగ్మెంట్ గురించి రీసెర్చ్ చేయాలి, మన ఎకానమీ గురించి రీసెర్చ్ చేయాలి, ఆ రిలేటివిటీ ఎలా ఉందో, ఇంటర్ సెగ్మెంటల్ రిలేషన్ ఎలా ఉందో దాని గురించి మనం రీసెర్చ్ చేయాలి. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక రకమైన ఆ రెవెన్యూస్కి మనము ప్రొజెక్షన్స్ చేస్తాం. అలాగే వాటి కాస్ట్, ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఇంతకుముందు హిస్టారికల్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, వాటికి ఎక్కడైనా మనీ ఎక్స్పెన్స్ లీకేజ్ ఉందా, ఎక్కువ మనీ ఎక్కడైనా వెళ్ళిపోతుందా, ఇవన్నీ చూసుకొని, సో అలాగే ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటూ వాటి మార్జిన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. దాని తర్వాత వాటికి నెట్ ప్రాఫిట్, మనం షేర్ హోల్డర్స్ కాబట్టి మనకి ఈపీఎస్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో వాటి నెట్ ప్రాఫిట్ లెవెల్ వరకు ఎలా వస్తున్నాయి, మధ్యలో ఏ ఖర్చులు ఉన్నాయి, సో వాటి కంటింజెన్సీస్, లయబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, అంటే వాళ్ళకి కోర్టు కేసులు ఏదైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాం. ఇవన్నీ చూస్తూ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వ్యూ ఎలా చూస్తాం, వాటికి కంపెనీ మేనేజ్మెంట్కి లాంగ్ టర్మ్ వ్యూ ఉందా కంపెనీ గురించి, సో వాళ్ళు ఏ విధంగా గ్రో చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ ఎఫిషియన్సీ, వాళ్ళ క్రెడిబిలిటీ, వాళ్ళు ఏ బోర్డ్స్లో ఉన్నారు, అక్కడ ఎలా పర్ఫామ్ చేశారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒక స్టాక్కి మనం సెలెక్ట్ చేసుకుంటామని. చేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ రీసెర్చ్ వెళ్తుంది బ్యాక్ ఎండ్లో. వెళ్ళిన తర్వాత ఒక రకమైన థీసిస్ మనం బిల్డ్ చేస్తాము. లిటరల్గా ఒక పిహెచ్డీ అనుకోండి, అలా వెళ్తుంది అనుకోండి. ఆల్మోస్ట్ ఒక థీసిస్ బిల్డ్ చేసి దాన్ని మనం కన్విన్స్ చేయగలగాలండి. సో ఇలా ఉంటుంది అని విత్ ఫ్యాక్ట్స్ బ్యాక్ బై ఆల్మోస్ట్ అన్ని పబ్లిక్ రిసోర్స్ నుంచి, ఆర్బీఐ కానివ్వండి, మన సెక్టరల్ ఇన్ఫర్మేషన్కి చాలా సెక్టర్స్ నుంచి డేటా వస్తుందండి. మన గవర్నమెంట్ కోర్ సెక్టర్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఐఐపి డేటా కానివ్వండి, ఇవన్నీ రిలేట్ చేస్తూ ఒక రకమైన థీసిస్ని బిల్డ్ చేసి సో మనం ఆ గ్రోత్ స్టోరీ గురించి మాట్లాడతామండి. ఆ థీసిస్ మనకి కన్విన్స్ అయితే, అంటే మనం కానివ్వండి, మన హెడ్ ఆఫ్ రీసెర్చ్ కానివ్వండి, మా హెడ్ ఆఫ్ రీసెర్చ్ కానివ్వండి, కార్వీ పీపుల్ కానివ్వండి, వీళ్ళందరూ కన్విన్స్ అయితే ఓకే మనకి ఈ కంపెనీలో పొటెన్షియల్ ఉంది, ఆ టైప్లో సెలెక్ట్ చేసుకుంటామండి కంపెనీ. ఇది చాలా పెద్ద ప్రాసెస్, అవును, బాగానే పెద్దగా ఉంటుంది. బట్ ఒక చిన్న వెరీ కామన్ ఇన్వెస్టర్ అనుకోండి, మేబీ ఒక 1 or 2 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు, ఆర్ 50,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, చాలామంది స్టాక్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అనుకుంటారు. కొంతమంది ఎస్ఎంఎస్లో వస్తూ ఉంటాయి, కొంతమంది వేరే సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే హ్యూజ్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఆ హ్యూజ్ ఇన్ఫర్మేషన్ నుంచి మనకి ఏది కావాలో పిక్ చేసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా మారిన పరిస్థితి. బట్ ఒక స్టాక్ తీసుకోవాలంటే అంటే వెరీ మినిమల్ ఒక 2 to 3 ఫ్యాక్టర్స్ ఏవి స్టడీ చేస్తే ఒక అంచనాకి రావచ్చు. సో ఒకటండి, కంపెనీ మేనేజ్మెంట్ యొక్క ఎఫిషియన్సీ ఒకటి చూసుకోవాలండి. సో కంపెనీ ఎలా ఉన్నా కూడా వాళ్ళకి విజన్ లేదనుకోండి, ఎలా నడపాలి, వాళ్ళకి అంత కెపాసిటీ లేనప్పుడు అదొకటి. కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళ ఎఫిషియన్సీ ఒకటి చూసుకోండి. డెట్ లెవెల్స్ ఒకటి బాగా చూసుకోవాలండి. ఇప్పుడు హై డెట్ ఉందనుకోండి, కంపెనీ చేసిన ప్రాఫిట్స్ అన్ని ఇంట్రెస్ట్ పేమెంట్లోనే వెళ్ళిపోతుంటాయి, అదొకటి కొంచెం నాట్ అడ్వైజబుల్. సో డెట్ కూడా ఆప్టిమమ్ లెవెల్లో చూసుకోవాలి. అండ్ ఫర్ అ లే మ్యాన్, ఫర్ అ బిగినర్ ఐ వుడ్ సే కొంచెం డెట్ తక్కువగా ఉన్నది, ఆల్మోస్ట్ 1-2% ఆఫ్ ద ఎంటైర్ ప్రాఫిట్, అంటే ఎంటైర్ రెవెన్యూ ఒక 1% మించకుండా, 1-2% మించకుండా ఏదైనా డెట్ ఉంటే అలాంటి కంపెనీస్ని బ్లైండ్గా తీసేసుకోవచ్చండి. ఎందుకంటే వాట్ ఎవర్ ద కంపెనీ మేక్స్ ఇట్స్ యువర్స్, ఇట్ కమింగ్ ఇన్ టు మీ పాకెట్లోకి వస్తుంది. ఆ డెట్ లెవెల్స్ ఒకసారి చూసుకోవాలండి. అలాగే సెక్టర్స్ కూడా కొంచెం ఐడియా ఉంటుందండి మనకి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో ఆటో సెక్టర్, 2 వీలర్స్ మనము ఒక 10 సంవత్సరాల ముందు చూసుకుంటే, 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసుకుంటే 2 వీలర్స్ అనేవి మన మార్కెట్లో ఎక్కువ అయిపోయాయి. అండ్ మనం రియలైజ్ అయ్యాం కూడా 2 వీలర్స్ సేల్స్ పెరుగుతున్నాయని. ఆ విధంగా కూడా బేసిక్ రీసెర్చ్ మన ఎండ్ నుంచి కూడా చేసుకోవచ్చండి. సో 2 వీలర్స్ వల్ల ఏ కంపెనీస్ పెరుగుతాయి, మన పెట్రోల్ కన్జంప్షన్ పెరుగుతుంది, ఇలా రిలేషన్ డ్రా చేసుకుంటూ ఒక రకమైన వ్యూ వస్తుంది మనకు కూడా. యాజ్ అన్ ఇన్వెస్టర్ బేసిక్గా లేమన్ టర్మ్స్లో చూసుకున్నా కూడా ఒక మనకి రియల్ ఎస్టేట్ రంగం నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి రియల్ ఎస్టేట్, అక్కడ నుంచి సిమెంట్, రియల్ ఎస్టేట్లో సిమెంట్ కన్జంప్షన్ వెళ్తుంది కాబట్టి సిమెంట్ సెక్టర్, స్టీల్ సెక్టర్, స్టీల్ బాగా వాడతారు కాబట్టి
ఇలా ఈ ఎఫెక్ట్ను ఒక్కసారి రిలేషన్ చూసుకుంటే ఒక్క దగ్గర వచ్చిన ఎఫెక్ట్ మనకి స్పిల్ ఓవర్ అవుతూ ఉందండి. మీరు నన్ను ఒక చిన్న సజెషన్ అడిగితే నేను చెప్తానండి, నెక్స్ట్ ఈ ఫినాన్స్ ఎక్స్పోజర్ చూడండి, రియల్ ఎస్టేట్స్ కానివ్వండి, హౌసింగ్ రంగానికి ఏదైతే ఫినాన్స్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్, క్యాన్ఫిన్ లాంటి కంపెనీ కానివ్వండి, ఇట్లాంటి కంపెనీస్ ఇంకా గ్రోత్ స్టోరీ చాలా ఉందండి వాటిలో. ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కికిన్ అయితే యాక్చువల్లీ ఒక రకంగా ఇది పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో 20 to 30% ఇన్కమ్ హైపోథెటికల్ బేసిస్ అనుకోండి ఇది. బట్ మేబీ అమ్మేవాళ్ళు ఎవరున్నారో కొనేవాళ్ళు ఎవరున్నారో తెలియదు ఇంకా, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ప్రైజెస్ 30% పడ్డాయి, 40% పడ్డాయి అనుకుంటాం. బట్ ఇప్పుడు దాకా ఆన్ స్ట్రీట్ ఒక్కటి కూడా రిజిస్ట్రేషన్ అయిన సందర్భాలు లేవని ఆ తక్కువ ప్రైస్కి. మేబీ ఒక హార్డ్లీ ఒక 20 to 30% అవుట్స్కట్స్ ఆఫ్ ది సిటీ పడితే పడచ్చు. ఒక రకంగా అది కూడా మళ్ళీ ఫైనాన్షియల్ కంపెనీస్కి, హోమ్ ఫైనాన్స్ కంపెనీస్కి ప్రాఫిట్ అవుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రైజెస్ తగ్గితే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ వెళ్ళి పర్చేస్ చేసేందుకు అవకాశం లభిస్తుంది. జిఎస్టీ లాంటివి రావడం వల్ల ట్రాన్స్పరెన్సీ పెరిగి ప్రైస్ కూడా కొద్దిగా తగ్గచ్చు, కొద్దిగా గొప్ప ప్రైస్ అవి. అందుకే క్యాన్ఫిన్ హోమ్స్ ఇప్పుడు మనం చూస్తే 1800 లెవెల్స్ నుంచి ఇప్పుడే చూస్తున్నాను ఆ స్టాక్ని. బాగా పడినప్పటికీ మళ్ళీ అంతే ఫాస్ట్గా రీబౌండ్ రావడం మనం చూస్తున్నాం. చాలా ఫండమెంటల్గా చాలా స్ట్రెంత్ ఉంది. ఎందుకంటే ఒక దశలో 20% లోయర్ సర్క్యూట్ పడింది క్యాన్ఫిన్ హోమ్స్. అలాంటి సందర్భం సాధారణంగా క్యాన్ఫిన్ హోమ్స్లో మనం చూడం. బట్ అక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ రీబౌండ్ క్యాన్ఫిన్ హోమ్స్లో మనం చూసాము. అంటే ఈ క్యాన్ఫిన్ హోమ్స్ లాంటి స్టాక్స్ అనుకోవచ్చు, రెప్కో అనుకోవచ్చు, జేఏసీ హౌసింగ్ ఫైనాన్స్ ఫర్ ది మ్యాటర్, డిహెచ్ఎఫ్ఎల్ లాంటి స్టాక్స్ను రాబోయే రోజులు ఎలా మనం చూడొచ్చు. ఎందుకంటే అవాళ November 15th అనుకుంటాను 1300 లెవెల్స్ దాకా వచ్చింది ఆ స్టాక్. మళ్ళీ ఆల్మోస్ట్ ఇప్పుడు 1658, 300 రూపీస్ దాకా పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 25 to 30% జంప్ అప్పుడే రావడం చూసాం ఆ స్టాక్లో. సో మన నిర్మాణ రంగంలో అనేది ఆల్మోస్ట్ నేను ఒక 15 to 20% గ్రోత్ ఇంకా చూస్తున్నానండి. సో ఆ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్ అన్నిటి, మీరు క్యాన్ఫిన్ కానివ్వండి, రెప్కాన్ కానివ్వండి, డిహెచ్ఎఫ్ఎల్ కానివ్వండి, ఇవన్నిటిని ఆ గ్రోత్ని ప్రాఫిట్ చేసుకోవడంలో ఇవన్నీ ముందున్నాయండి ఆల్మోస్ట్. సో మన హ్యూమన్ కన్జంప్షన్ కూడా మన మెట్రో సిటీస్లో అన్నింటిలో ఆల్మోస్ట్ మన కన్జంప్షన్ కానివ్వండి, మన శాలరీస్ కానివ్వండి, డిస్పోజబుల్ ఇన్కమ్ కానివ్వండి ఆల్మోస్ట్ పెరుగుతున్నాయి. అండ్ రియల్ ఎస్టేట్ ధరలు తగ్గినా కూడా అందుకు నేను చెప్తాను ఈ బ్యాంక్స్కి ఇలాంటి వాటికి బెనిఫిటే ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నా పర్చేసింగ్ పవర్ వల్ల నేను ఒక లెవెల్ అయినా ఒక రేంజ్లో ఉన్న ప్రాపర్టీ నేను ఏదైనా పర్చేస్ చేయగలుగుతున్నాను అని అంటే అది నా అందుబాటులోకి వస్తుంది. ఇది చూసుకున్నా కూడా మనకి సేల్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్వెంటరీ అనేది ఎక్కువ రోజులు దాచుకోలేము, ఎలాగైనా కూడా డిస్పోజ్ చేయాల్సి వస్తుంది ప్రాపర్టీని. సో ఇలా చూసుకున్నా కూడా ఈ ఎక్స్పోజర్ ఇచ్చే కంపెనీస్ అన్నిటికీ ఆ కంపెనీస్కి ఎక్స్పోజర్ ఉన్నాయి కానివ్వండి, క్యాన్ఫిన్ లాంటి కంపెనీస్ ఇలాంటివన్నీ కూడా మంచి పొజిషన్లో ఉన్నాయండి డెవలప్ అవ్వడానికి. ఆ 15 to 20% గ్రోత్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో స్ట్రైట్ అవే వీటికి ఆ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుందని నా అభిప్రాయం అండి. ఓకే, అది ప్రస్తుతానికి చాలా అంశాలు మనం డిస్కస్ చేసే బులెటిన్లో. ఒకటి క్యాపిటల్ గూడ్స్తో మొదలు పెడితే బ్యాంకింగ్ సెక్టార్ గురించి, దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అయిన ఆన్సిలరీ ఆటో ప్యాక్ గురించి, హోమ్ ఫైనాన్స్ కంపెనీస్ గురించి. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు. ప్రస్తుతానికి మార్కెట్స్ స్టిల్ పాజిటివ్ మోడ్ కొనసాగిస్తూనే ఉన్నాయి. స్టిల్ మనకి 56 పాయింట్స్ ప్లస్లో 8182 పాయింట్స్ దగ్గర ఇవాళ 8196 ఇంట్రాడే హై. బట్ అది బ్రేక్ చేసి దానిపైన క్లోజ్ అవుతుందో లేదా మనం చూడాలి. యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఎలాంటి గైడెన్స్ మనకు వస్తుందని చెప్పి స్టిల్ 8182 దగ్గర సస్టైన్ అవుతుంది. 8150 మార్క్ పైన నిఫ్టీ కొనసాగుతున్నంతసేపు మనకి ఒక రకంగా షార్ట్ టర్మ్లో కాస్త టెన్షన్ అవ్వాల్సిన ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి ఏం లేదు. అండ్ సెన్సెక్స్ కూడా 26,000 అబోవ్ ట్రేడ్ అవుతూ 173 పాయింట్స్ ప్లస్లో 26,523 దగ్గర ట్రేడ్ అవుతుంది. సెక్టార్ స్పెసిఫిక్గా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, అక్రాస్ ది ప్యాక్ అన్ని స్టాక్స్ ఇవాళ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, అన్ని సెక్టార్స్. బ్యాంక్ నిఫ్టీ చాలా కాలం తర్వాత కొద్దిగా గ్రీన్లో మనకు కనిపిస్తుంది. 100 పాయింట్స్, ఆల్మోస్ట్ 90 పాయింట్స్ ప్లస్లో 18,390 లెవెల్స్ దగ్గర. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ మనకు ఎమర్జ్ అవుతూనే వస్తుంది. ఇప్పటివరకు ఎలాంటి స్టాక్స్లో మనకి బయింగ్ కనిపించిందో చూసి ఈ బులెటిన్ వైండప్ చేద్దాం. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 7.6% దాకా పెరిగి వాళ్ళ 732 దగ్గర. ముతూట్ ఫైనాన్స్ 6.6% దాకా పెరిగింది. బెర్జర్ పెయింట్స్ కూడా బాగా వీక్ అయిపోయిన స్టాక్. డిమానిటైజేషన్ ఇంపాక్ట్ వల్ల ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్ బాగా నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. బట్ బెర్జర్ పెయింట్స్ లాస్ట్ వీక్ అంతా కూడా కొద్దిగా పెరుగుతూ వచ్చింది. ఈసారి కూడా ఆల్మోస్ట్ 239 రూపీస్ దగ్గర ఉంది 6% గెయిన్తో. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్ ఇలాంటి స్టాక్స్ అంటే ఫండమెంటల్గా స్ట్రెంత్ ఉన్న స్టాక్స్ మార్కెట్ రికవర్ అయినప్పుడు ఇమీడియట్గా రీబౌండ్ అవుతాయి. అందుకే ఫండమెంటల్స్ లేని స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు అని మనం పదే చెప్పడానికి రీజన్ కూడా అదే. మార్కెట్ కొద్దిగా ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఇమీడియట్గా టాప్ రన్నర్స్ ఇవే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తూనే కూడా భారత్ ఫైనాన్స్, ముత్తూట్, దివాన్ హౌసింగ్, బజాజ్, ఐషర్ మోటార్స్ లాంటి కౌంటర్స్, రెప్కో, మనప్పురం
ఇమీడియట్గా రీబౌండ్ ఈ స్టాక్స్లో కనిపిస్తుంది. కొన్ని స్టాక్స్ మార్కెట్స్ ఎంతగా పెరిగినా కూడా రీబౌండ్ అయినా కూడా మళ్ళీ వాటి మన గ్రోత్ మొమెంటం కనిపించకపోవచ్చు. అందుకే బెటర్ అలాంటి స్టాక్స్ కంటే ఇలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోండి అని చెప్పి మనం పదే చెప్తూ వస్తుంటాం. అండ్ తర్వాత మనకి ILFS ట్రాన్స్పోర్టేషన్, HDIL, IDSLR కూడా ఇవాళ బాగా పెరిగింది. ఎందుకంటే వాళ్ళు టవర్ బిజినెస్ని సపరేట్ చేయాలని ఆలోచనలో ఉన్నారని చెప్పి 5% గెయిన్స్తో 80 రూపీస్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. M&M ఫైనాన్షియల్ సర్వీసెస్, మారుతి సుజుకి, రిలయన్స్ డిఫెన్స్, AD ప్యారీ లాంటి కౌంటర్స్ ఇవాళ 3.5 నుంచి 5% గెయిన్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి బయింగ్ ఆపర్చునిటీ ఉంది, ఎలాంటి బయింగ్ జరుగుతుంది కూడా ఒకసారి మనం చూద్దాం. వీటిల్లో మనకి పెట్రాన్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఒకటి ట్రేడ్ అవుతుంది. సలోరా ఇంటర్నేషనల్ 19% గెయిన్స్తో 66 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ వీక్ కుటుంబరావు గారు రికమెండ్ చేశారు ఈ స్టాక్ని వీకెండ్ బిజినెస్లో. జూబిలెంట్ ఇండస్ట్రీస్ 13% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. ధరణి షుగర్స్ ఆల్మోస్ట్ ఇది కూడా 12% గెయిన్స్తో ట్రేడ్ అవుతూ వస్తుంది ఈ స్టాక్. ఫైన్ ఇంకా మురుడేశ్వర సిరామిక్స్ 12% గెయిన్స్తో. సురానా సోలార్ ఇప్పుడే న్యూస్ ఒకటి బ్రేక్ అయింది ఈ కంపెనీకి, 12% గెయిన్స్తో 25 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. పాండి ఆక్సైడ్స్ ఈ స్టాక్ గురించి కూడా మనం పదే చెప్పుకుంటూ వస్తున్నాం. డైలీ అప్పర్ సీలింగ్ పడుతూ వస్తుంది ఈ స్టాక్లో. 10% గెయిన్స్తో 271 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. క్లోజర్స్ జాబితా ఒకసారి మనం చూసుకుంటే వాళ్ళ కాక్స్ అండ్ కింగ్స్ కొద్దిగా వీక్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కాక్స్ అండ్ కింగ్స్ ఆల్మోస్ట్ 2.5% డౌన్తో 165 దగ్గర. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫినాన్స్ 2.5% డౌన్తో 910 దగ్గర. ఆమ్టెక్ ఆటో, ఆయిల్ ఇండియా, హిందుస్థాన్ జింక్, ఇమామి, ఇంద్రప్రస్థ గ్యాస్, HPCL, హిందుస్థాన్ కాపర్ కొద్దిగా మెటల్ ప్యాక్ బాగా హీటప్ అయింది కాబట్టి అందుకే అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అందుకని ఈ స్టాక్స్లో 1.5 నుంచి 2% వీక్నెస్ మనం చూస్తున్నాం. ఈ బులెటిన్ ఇక్కడితో వైండప్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్. నాకు